హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెస్టలాస్ కిచెన్. ఈరోజు మీకు ఒక అద్భుతమైన కాఫీని రుచి చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? రండి. నెస్కేఫే సన్ రైజ్ కాఫీ పౌడర్, నెస్లే ఎవ్రీడే మిల్క్ పౌడర్, షుగర్ అండ్ ఆఫ్ కోర్స్ పాలు. స్టవ్ ఆన్ చేసుకుందామా? వచ్చేయండి కిచెన్ దగ్గరికి. స్టవ్ ఆన్ చేసుకుని పాలు పోసుకొని బాగా ఒక 2-3 సార్లు పొంగు వచ్చే వరకు పాలని బాయిల్ చేయాలి. ఏదో ఒక్కసారి అలా పొంగు రాగానే మాత్రం స్టవ్ ఆఫ్ చేయకండి. ఈ కాఫీ మనం 2 కప్పులకి తయారు చేస్తున్నాం. ఎంత మెజర్లో వేయాలో కూడా చూసేద్దాం. 2 పెద్ద స్పూన్స్ షుగర్, వైట్ షుగర్ అయినా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి వైట్ షుగర్ వేస్తున్నాను. బ్రౌన్ షుగర్ వాడితే ఇంకా హెల్దీ. అండ్ 2 చిన్న స్పూన్ల కాఫీ పౌడర్. స్పూన్ సైజ్ చూడండి, మారిపోయింది. చిన్న స్పూన్ల కాఫీ పౌడర్. ఒక్కసారి పాల వైపు చూసేద్దాం రండి. పొంగిపోతున్నాయేమో, స్టవ్ పాడైపోతుంది కదా. ఆల్ రైట్, పాలు బాగానే ఉన్నాయి. అండ్ 1.5 స్పూన్ మిల్క్ పౌడర్. ఈ మూడిట్లని ఒక గ్లాసులో వేసుకుని పాలు పొంగేలోపు రెడీ చేసుకుని ఉంచుకుందాం. పాలు ఆల్మోస్ట్ కాగిపోయాయి. రండి, వేడి పాలని మనం వేసిన ఈ పౌడర్లో కలిపేద్దాం. కలిపి మళ్ళీ గిన్నెలోకి తొలుచుకుంటూ మిక్స్ చేసుకుందాం. ఇట్లా ఒక 2-3 టైమ్స్ అయినా మనం గ్లాస్ నుండి గిన్నెలోకి అట్లా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే ఆ అద్భుతం అనే రుచిని మీరు కూడా ఆస్వాదించగలరు. కమాన్, ఇంకొకసారి అంతే. ఇప్పుడు 2-3 సార్లు పాలని మిక్స్ చేసాం కదా, ఖచ్చితంగా చల్లగా అయి ఉంటుంది. కానీ కాఫీ అంటే వేడిగా తాగాలి, అప్పుడే కదా అసలైన మజా. అందుకే కాఫీని మళ్ళీ పొయ్యి మీద పెట్టి జస్ట్ ఒక్క పొంగు వచ్చే వరకు బాయిల్ చేస్తున్నాను ఇక్కడ. ఇందులో మీరు ఏది మిస్ అయినా మీకు ఆ అద్భుతమైన రుచి మాత్రం రాదండోయ్. వచ్చేయండి. ఓకే, మంచిగా మిక్స్ చేసుకుని కాఫీ కప్స్లో పోసేసుకోవడమే. అయిపోయింది. ఇప్పుడు ఈ కాఫీని మీరు ఎవరికైనా ఇచ్చి చూడండి. అద్భుతం అని అనకపోతే వచ్చి కమెంట్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్